కొడాలి సూర్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఎస్ పేరును టీజీగా మార్చినట్లు రాష్ట్రంలోని కొన్ని పేర్లను మార్చాలని విన్నవించారు. నిజామాబాద్ను ఇందూర్గా, ఆదిలాబాద్ను ఎదులాపురంగా, వరంగల్ను ఓరుగల్లుగా మార్చాలంటూ సభాముఖంగా వెల్లడించారు. అలాగే ప్రభుత్వం పేర్లు చీనాలు మార్చింది అధ్యక్ష. దానిలో కొన్ని టీఎస్ ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న మన హైదరాబాద్ భాగ్యనగర్గా, నిజామాబాద్ ఇందూర్గా, ఆదిలాబాద్ ఎదులాపురంగా, వరంగల్ ఓరుగల్లుగా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పేర్లను మారుద్దామంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణ చేసిన ప్రతిపాదన స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. అయితే అంతకంటే ముందుగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో అహ్మదా పేరు ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. గుజరాత్ లో మారిస్తే తెలంగాణలో కూడా మారుస్తామన్నారు. పేర్లు మార్పు కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలా మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ చూసిన నేను తెలంగాణలో ఉన్న ప్రధాన నగరాల పేర్లు గతంలో ఉన్న పేర్లన్నింటినీ కూడా మార్చాలనే డిమాండ్తో ఒక నోటు చూసినాం. దాన్ని స్వాగతిస్తూనే మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల పేర్లు కూడా మార్చాల్సిన అవసరం ఉంది మిత్రమా. అది ఎందుకు మర్చిపోతున్నారు? బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గరల్లా మీ పొలిటికల్ డ్రామా ఇదే. హైదరాబాద్, నిజామాబాద్ లేకపోతే కరీంనగర్ మార్చాలంటే మరి అహ్మదాబాద్ ఎందుకు మార్చరు? ఔరంగాబాద్ ఎందుకు మార్చరు? మీరు పాలించే రాష్ట్రాల్లో అన్ని ముస్లిం పేర్లతోనే ఉన్నాయి కదా, మరి మీరెందుకు మార్చలేకపోతున్నారు? కాబట్టి ఇదంతా కూడా ఒక రాజకీయ రగడ సృష్టించడానికి తప్పితే మరొకటి కాదు. ఇంకో పని లేదు బీజేపీకి. పట్టణాల పేరు మార్పే మీకు ప్రధాన అంశమైతే డెఫినెట్ గా మీరే మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకోండి. దాని మీద